ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆల్రెడీ కేసీఆర్ గారికి కూడా నోటీసులు ఇచ్చింది సిట్. నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఇంకా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ 2 ఏళ్ల నుంచి నడుస్తుంది. 2024లో ఫస్ట్ కేసు నమోదైతే ఇప్పుడు 2 ఏళ్ళు దగ్గర అయింది. ఇక ఇంకొకటి చేయడానికి ఏం లేదు ఇందులో. నిన్న మొన్నటి వరకు వీళ్ళకి నోటీసులు ఇస్తారు, వాళ్ళకి నోటీసులు ఇస్తారు అనుకుంటూ చెప్పారు. ఇంకా కేటీఆర్ గారిని పిలిచారు, హరీష్ రావు గారిని పిలిచారు, ఇప్పుడు కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు. అసలు ఏం తెలుస్తుంది సిట్టు? 2 ఏళ్ల నుంచి సాగుతున్నటువంటి సీరియల్ ఎపిసోడ్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది? కేసీఆర్ గారు విచారణకి హాజరవుతారా? చాలా ఇష్యూస్ని మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ లీడర్ సత్య గారు ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. కేసీఆర్ గారు హాజరవుతున్నారా సిట్ విచారణకి? ఆల్రెడీ నిన్న కొంచెం టైం కావాలి అని అడిగినట్టున్నారు. అవును. ఎట్లా అంటే మీ పార్టీ ఎట్లా చూస్తుంది దీన్ని? హాజరవుతారండి కంపల్సరీ. కాకపోతే తనకున్న వయసు రీత్యా సిట్టే కోరింది, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామని చెప్పేసి. దానికి సానుకూలంగా స్పందించారు. అయితే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సో కొంత బిజీగా ఉన్నాను కాబట్టి మరొక తేదీని ఖరారు చేయండి అని చెప్పేసి మా అధినేత గారు కోరడం జరిగింది. దాని ప్రకారం సిట్ కూడా యాక్సెప్ట్ చేశారు. ఖచ్చితంగా హాజరవుతారు. ఇప్పటికి దగ్గర 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్లలో ఈ రోజు వరకు చాలా సందర్భాలలో మనం చూస్తాం, చాలా కేసులకు సంబంధించినటువంటి ఇష్యూలలో అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ రావడమో, ప్రకటన రావడమో, లేకపోతే వాళ్ళు మాట్లాడడమో ఏదో చూస్తారు. కానీ ఈ విషయంలో జరుగుతున్నటువంటి ప్రచారంకి పోలీసులు ఈ రోజు వరకు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ కానీ ఏమీ లేదు. కానీ చాలామందిని విచారించిన తర్వాత ఈ రోజు వరకు కూడా అటువైపు నుంచి ఒక ప్రాపర్ ప్రెస్ నోట్ కానీ, లేకపోతే ఈ కేసులో ఏం జరిగింది కానీ చెప్పడానికి కూడా పోలీసులు కానీ, పోలీస్ శాఖ కానీ, లేకపోతే ఏర్పాటు చేసినటువంటి సిట్లు కూడా ముందుకు రాకపోవడం అని చూస్తుంటే, అంటే ఏం లేదనుకుంటున్నారా దీంట్లో? లేకపోతే ఎందుకని వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడడం లేదు? దానికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే దానికి కారణం ఒకటే అండి, రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో దొరికారు, బహిరంగంగా బయటపడ్డారు, ప్రజల ముందు దోషి అయ్యారు. అది ఆయన చేసిన తప్పు, ఆయన బహిర్గతం చేసుకున్న తప్పు, అది కేసీఆర్ గారి మీదకి నెట్టాలని చెప్పేసి భావించారు. ఒక కక్షపూరితమైనటువంటి దాన్ని పెంచుకున్నారు కేసీఆర్ గారి మీద. సో 10 ఏళ్లలో కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి ప్రజల గుండెల్లో ఉంది. దీన్ని రూపుమాపి దీన్ని చెరపడానికి కేసీఆర్ గారి మీద ఒక బురద చల్లాలి. ఆ బురద చల్లడం కోసమే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించింది. నిజానికి మీరన్నట్టు ఈ రోజుకు తేలిపోవాలి. నిజంగా ఫోన్ ట్యాప్ జరిగితే, వాస్తవాలు ఉంటే అసలు ఫోన్ ట్యాప్కు గురైన వాళ్ళు బయటకు వచ్చైనా మాట్లాడాలి. అరే మమ్మల్ని ఈ సందర్భంలో చేసిర్రు, మాకు ఈ నష్టం జరిగింది అని చెప్పేసి వాళ్ళ వ్యక్తిగతంగా ఏదైనా నష్టం జరిగితే వాళ్ళైనా వచ్చి మాట్లాడాలి. ఎవరు లేరే. అయినా ఎందుకు కొనసాగిస్తున్నారు అని అంటే రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఇది అవసరము. ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చలేని పరిస్థితి. ఏ ఎన్నికల్లోకి పోయినా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ నువ్వేం చేసినావు, మాకు ఇచ్చిన రైతు బంధు హామీ ఏమైందని చెప్పేసి అడుగుతున్నారు. కళ్యాణ లక్ష్మికి సంబంధించి కేసీఆర్ ఇచ్చిన దానితో పాటు నేను తులబంగారు ఇస్తా అన్నావు, ఏమైంది తులబంగారు అని అడుగుతున్నారు. నువ్వు పెన్షన్ ఇస్తా అన్నావు కదా, 2000 4,000 అన్నావు, వికలాంగులకు 4,000 6,000 అన్నావు, ఏమైంది అని చెప్పేసి అడుగుతున్నారు ప్రజలు. ఇవాళ కాళేశ్వరం పేరుతో నువ్వు చేసినటువంటి తప్పుడు ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఇవాళ 89 లక్షల ఎకరాల బీడుబడ్డ భూముల్ని సాగులోకి తీసుకొచ్చింది కాళేశ్వరం అని చెప్పేసి ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఎకనామిక్ సర్వే చేస్తే అందులో కేసీఆర్ గారి పరిపాలన ఎంత బాగుందనేది చెప్పడం జరిగింది. ఇదంతా ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలు. ఎందుకంటే నేను ఒక మహబూబ్ నగర్ వాసిగా, మహబూబ్ నగర్ బిడ్డగా, మేము మహబూబ్ నగర్లో బిందెలు ఎత్తుకొని కొన్ని కిలోమీటర్ల దూరం పోయేటోళ్ళమండి నీళ్ళ కోసము. బోర్ ఎండిపోతుండే, ఊర్లలో బోర్లు ఎండిపోతుండే, కొట్టుకునే బోర్ పంపులు ఎండిపోతుండే, బావులలో నీళ్లు లేవు, మళ్ళీ బోర్ వేసుకోవాల్సిన పరిస్థితి, బోర్లు ఎన్ని మీటర్ల లోతుకేసినా నీళ్లు లేని పరిస్థితి. అలాంటి తెలంగాణలోని పాలమూరును, వలసల జిల్లాని, బీడుబడ్డ భూములని పచ్చదనం తెచ్చినటువంటి కేసీఆర్ గారు అదంతా తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంది, మహబూబ్ నగర్ ప్రజల గుండెల్లో ఉంది. దాన్ని ఇవాళ చెరపాలనుకుంటున్నాడు ఒక పాలమూరు బిడ్డగా. ఇవన్నీ ఉన్నాయండి. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఆ కుట్రలో ఇవన్నీ కేసీఆర్ గారికి ఒక బలమైనటువంటి అంశాలు. వీటన్నిటినీ ప్రజల గుండెల్లోంచి తీసేయడం కోసం ఒక కుట్రపూరితంగా ఒక హీనమైనటువంటి ఒక చెడు ఆలోచనలతోటి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఒకవేళ ఇంకొక అంశం కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం సరిత గారు. ఏ ఫోన్ ట్యాప్ అయినా సరే
భారత ప్రభుత్వ టెలి శాఖకు సంబంధించి వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం చేయగలుగుతామా? స్టేట్ గవర్నమెంట్స్ ఎవరు చేస్తారు? ఫోన్ ట్యాప్ ఇంటెలిజెన్సీ వాళ్ళకి కొన్ని అవకాశాలు ఉంటాయి, వాళ్ళకి అధికారాలు ఉంటాయి చేయడానికి. ఎగ్జాంపుల్, మేము తెలంగాణ మూమెంట్లో ఉన్నాం. మేము పని చేసేటప్పుడు మేము తెలంగాణలో విద్యార్థి నాయకులుగా చాలా అగ్రగామిగా మంచి పాత్ర పోషించిన వాళ్ళం. రోజుకో ఉద్యమం చేసేటోళ్ళం. ఆనాడు నా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాకు తెలంగాణ కావాలని కేసీఆర్ గారు పిలుపునిచ్చేవాళ్ళు. ఉస్మానియా యూనివర్సిటీలో మేము పోరాటం చేసేవాళ్ళం. ఆ సందర్భంగా మా ఫోన్లు ట్యాప్ అయినాయి. మేము ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో అన్నీ కూడా ఇంటెలిజెన్సీ వాళ్ళకి తెలిసిపోతుండే. మరి అంటే ఇంటెలిజెన్సీకి నువ్వు ప్రభుత్వ పెద్దలకి ఎట్లా లింక్ చేస్తావు? అది ఆ వ్యవస్థ శాంతి భద్రతలను కాపాడడం కోసము, జరుగుతున్నటువంటి అంటే ప్రభుత్వ పరిపాలన సక్రమంగా జరగడం కోసము, ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు ఎక్కడ ఇబ్బంది కాకుండా ప్రజలకు అందడం కోసము ఒక వ్యవస్థను నడుపుతుంది. అది ఏ ప్రభుత్వమైనా నడుపుతుంది. ఎందుకు నువ్వే మాట్లాడినావు కదా ఫోన్ ట్యాప్ జరుగుతుంది అని చెప్పేసి. మరి ఇంకా నువ్వు ఎట్లా అంటే ఏమి సహేతుకత ఉంది మాట్లాడడంలో? అంటే ఏమీ లేదు. ప్రజల్ని డైవర్ట్ చేయడానికి, ప్రజల్లో లైవ్లీగా కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, సంతోష్ గారి మీద ఒక బురద చల్లడానికి కావాల్సినటువంటి ఒక చెడు రాజకీయాలని, తప్పుడు ఆలోచనలని ప్రజల వైపు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఇందులో నిజం లేదు. గతంలో చాలా సందర్భాలలో కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా తెలంగాణలో అని అన్నారు కదా. నిజంగా అంటే మీ పార్టీ వాళ్ళు చెప్తున్నట్టుగా కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయాలనో లేకపోతే మీ పార్టీ నాయకుల మీద బురద జల్లాలని చేసే ప్రయత్నమో చేస్తే తెలంగాణ ప్రజలకు ఆ మాత్రం ఆలోచించుకునే శక్తి లేదు అని అనుకుంటున్నారా రేవంత్ రెడ్డి గారు? మీ మీద చేస్తున్నటువంటి ఈ కుట్రలని వీటిని తెలంగాణ ప్రజలు ఆలోచించుకోరనుకుంటున్నారా? ఇది ఉద్యమాల గడ్డ అండి. ఈ ఉద్యమాల గడ్డను ఆ వారసత్వాన్ని కొనసాగించింది కేసీఆర్ గారు. తెలంగాణ రానికి 14 ఏళ్ళు పోరాటం చేసిండు. ఆ పోరాటాన్ని అందరూ ఆహ్వానించి కేసీఆర్ గారు ఏం చెప్తే అది ఆయన వెనకాల నడుచుకుంటూ చేసుకుంటూ పోయినాం. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ పాలనను అందరూ ఆయన పాలనతో ఫలితాలను అందరూ అనుభవించారు. ఏమనుకున్నారంటే ప్రజలు ఒకటే అంది అనుకున్నది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు అని అనుకోలే. 10 ఏళ్ళు వీళ్ళు పరిపాలించారు కదా, కేసీఆర్ సార్ మంచి చేసిండు కదా, ఈయన తులం కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇచ్చే కడైనా ఇంకో తులం బంగారు ఇస్తా అన్నాడు కదా, చేద్దాం ఒకసారి ఏమైతుంది అని అనుకున్నారు తప్పితే కేసీఆర్ గారి మీద వ్యతిరేకతతో కాదండి. ఈ రోజు అదే మాట్లాడుతున్నారు పబ్లిక్. మేము కేసీఆర్ గారు పోతారు అనుకోలేదు, కేసీఆర్ గారు ఉంటారని అనుకున్నాము, వీడు వస్తారని మేము అనుకోలే. రేవంత్ రెడ్డి అనే పదం పలకడానికి కూడా ఊర్లలో ఇష్టపడట్లేదండి. మీరు కొన్ని ఛానల్స్, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వెళ్ళి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తుంటే వివిధ సందర్భాలలో చిత్తు వాడా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే అంత దిగజారుడు వ్యవహార శైలి రేవంత్ రెడ్డి గారిది. కేసీఆర్ గారు ఎక్కడండి, చాలా మహోన్నతమైనటువంటి వ్యక్తి. తెలంగాణ కోసం ఆయన ప్రాణాన్ని తన ప్రాణత్యాగానికి కూడా సిద్ధమైన వాడు. ఒకటే మీరన్నట్టు ఏంటంటే ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగాలన్నా, ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అవ్వాలన్నా వీళ్ళని ఎప్పటికప్పుడు బదనాం చేయాలని చెప్పేసి అనుకున్నాడు. దానిలో భాగంగానే ఈ కార్ రేస్ తీసుకొచ్చాడు. ఏం చేశాడండి? ఏమి చేయలేడు. బన్మాడ ఫామ్ హౌస్ కేసు తీసుకొచ్చాడు. ఏం చేశాడండి? ఏమి చేయలేదు. హరీష్ అన్న మీద ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరానికి సంబంధించి అవినీతి జరిగిందని చెప్పేసి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి నోటీసులు ఇప్పించారు. ఏం జరిగిందండి? ఏమి జరగలేదు. వాళ్ళు వేసినటువంటి కమిషన్ రిపోర్ట్ కూడా ఏమి ఇచ్చిందండి? అవినీతి జరిగిందని ఇచ్చిందా? ఇవ్వలేదే. కమిషన్ రిపోర్ట్ను బేస్ చేసుకొని అరెస్ట్ చేయొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు, హైకోర్టులే మాట్లాడుతున్నటువంటి సందర్భం. అంతెందుకు ఈ ఫోన్ ట్యాప్కి సంబంధించి కూడా చేసుకుంటే చేసుకొని నువ్వు తప్పు చేయనప్పుడు భయం ఎందుకు నీకు అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఇంకేం భయం? ఏంటంటే ఒకటే, కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలు కావచ్చు, ఆయన మీద ఉన్నటువంటి గౌరవం కావచ్చు, తెలంగాణ ప్రజలు రూపుమాపాలనుకుంటున్నారు. అది జరగదు. తెలంగాణ పోరాటాల గడ్డ. ఎవరైందనేది ఖచ్చితంగా చూస్తుంది. 10 ఏళ్ళు తెలంగాణ కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చిందంటే ఊరికనే ఇచ్చిందా? ఊరికనే ఇవ్వలేదు. ఆయన మీద ఉన్నటువంటి ఒక నమ్మకం, ఒక విశ్వాసం. సరే మార్పు అని చెప్పేసి నువ్వు షోలలో ఊరికే ఊది అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి నువ్వు అధికారంలోకి వచ్చినావు. కానీ నిన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమైనాయి? నువ్వు ఇంత మాట్లాడినావు కదా, కాళేశ్వరం మీద మాట్లాడినావు, ఫోన్ ట్యాప్ మీద మాట్లాడినావు, రకరకాలుగా మాట్లాడినావు, క్యారెక్టర్ అసాసినేషన్ చేసినావు. నీ తొత్తు మీడియా పచ్చ ఛానల్స్ ఎవరైతున్నారో ఆ పచ్చ ఛానల్స్ని ఉపయోగించుకొని పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద ముఖ్యంగా ఎంత నీచంగా మాట్లాడినావు. ఒకటంటే ఒకటి నిరూపించినావు. నువ్వు నీ మంత్రి కొండా సురేఖ గారు కూడా చాలా నీచంగా మాట్లాడారు. ఏం నిరూపించినవు? ఏవీ లేవు సరిత గారు. ఒకటే ఏంటంటే బురద జల్లాలి, ఆ బురదను కొనసాగించాలి, చల్లుతూనే ఉండాలి అనేది రేవంత్ రెడ్డి గారు కంకణ గట్టుకున్నారు. అంతే తప్పితే ఇందులో ఒరిగేది ఏం లేదు. నేను బీఆర్ఎస్ నాయకురాలుగా నేను చెప్తున్నా, ఇట్లాంటివి మా కేసీఆర్కి ఎన్ని, నువ్వెంత అసలు కేసీఆర్ ముందు
నువ్వు గురువు అని చెప్పుకున్నోన్నే తెలంగాణలో లేకుండా చేసి పడేసిండు. నువ్వెంత ఆయన తలుసుకుంటే అసలు ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్. మీ పార్టీ జెండా దిమ్మలే కూల్చాలని పిలుపునిస్తున్నారు కదా వాళ్ళు. అట్లాంటి టీడీపీ పార్టీని మీరు బొందబెట్టిరు కాబట్టి మీ పార్టీ జెండా దిమ్మలు కూలగొట్టాలని కూడా చెప్తున్నారు కదా. అసలు ఒక ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా ఒక ముఖ్యమంత్రి అయ్యండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా లేకపోతే టీడీపీలో ఉన్నాడా లేకపోతే బీజేపీలో ఉన్నాడో కూడా మాకు అర్థం కాని పరిస్థితి. ఒక దగ్గరకు ఏం చెప్తాడు, నేను పాఠాలు బీజేపీలో నేర్చుకున్నా, కాలేజీ అక్కడ చేసిన, పరిపాలన ఏడ చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడతారు, ఉద్యోగం ఏడ చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడతారు. ఈయనకు పద్ధతి పాడు లేదండి. కాకపోతే ఈ 2 ఏళ్లలో తెలంగాణ ప్రజలు ఏం తెలుసుకున్నారంటే, నాట్ ఓన్లీ తెలంగాణ ప్రజలు, అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా ఏమనుకున్నారంటే ముఖ్యమంత్రి అనేవాడు ఎట్లుండకూడదు అంటే ఇట్లుండకూడదు అని తెలుసుకున్నారు. ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉండకూడదు, ముఖ్యమంత్రులు ఇట్లాంటి వాళ్ళ అంటే చాలా నీచంగా ఉన్నాడు ఈయన. మీరే మాట్లాడుతున్నారు, ఆయనేమో 10 ఏళ్ళు నేనే సీఎం ఉంటా అంటున్నారు కదా. ఎట్లా అది కలగా మిగిలిపోతుంది. ఎట్లా అవుతాడు, ఎట్లయితాడు రేవంత్ రెడ్డి? ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్లు ఎన్ని వచ్చినాయండి బీఆర్ఎస్కి? ఏ నాయకుడు, ఏ ఎమ్మెల్యే, ఏ ఎమ్మెల్సీ ఎవ్వరు కూడా కింది స్థాయికి పోయి పనిచేయరు. ప్రజలే స్వచ్ఛందంగా ఓట్లేసారు. బీఆర్ఎస్ సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సర్పంచ్లు మాకు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాయి. మేము గతంలో తగ్గింది కూడా మాకు ఓటు శాతము జస్ట్ 1.7% జనరల్ ఎలక్షన్స్ లో. దానికే నేను ఓ అని చెప్పేసి ఎగిరిపోతున్నటువంటి సందర్భం ఉంది రేవంత్ రెడ్డి. నిన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో నువ్వు ఎంత రిగ్గింగ్ చేసినావు? అసలు ఆ సీటు మాది, మేం గెలవాలి. రిగ్గింగ్ చేసినావు, దొంగ ఓట్లు వేయించినావు, ఏమంటారు ఎంట్రన్స్ నుంచి రాకుండా ఎగ్జిట్ లోంచి తీసుకొని వచ్చినావు చాలా మందిని. అవన్నీ కూడా బయటపడ్డాయిగా. అట్లేమన్నా నువ్వు దొంగతనంగా లేకపోతే ఇంకో రకంగా ఇప్పుడు బయట వస్తున్నటువంటి అంటే ఏవిఎంలకు సంబంధించి ఇంకేదన్నా అది చేసి అట్లాంటిది ఏదైనా చేస్తే వస్తావేమో, కానీ నువ్వు ప్రజల ఓట్లతోటి తెలంగాణ ప్రజలను మెప్పించి అధికారంలోకి ఎట్టి పరిస్థితులలో రావు. అది కాదు. అంతెందుకు రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్సే మీకు మంచి లెసన్స్ చూపిస్తాయి. అంటే మీరేమో అసంతృప్తి ఉన్నారు కొంత జనాలు, ఆ అసంతృప్తి మీద దృష్టి పోకుండా డైవర్షన్లో భాగంగా వీళ్ళకి నోటీసులు ఇవ్వడం ఇది అంటారు. కానీ కాంగ్రెస్ వర్షన్ ఏముందంటే ఇది ఇవాళ నమోదైన కేసు కాదు కదా, 2 ఏళ్ల కిందట పెట్టిన కేసు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అనుకుంటే ఇప్పుడు కేసు పెట్టాల్సింది ఉండే, 2 ఏళ్ల కేసుకి ఇప్పుడు నోటీసులు ఇచ్చిర్రు. చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది అనేది కాంగ్రెస్ నాయకులు. ఓకే, చట్టం తన పని తాను చేసుకుపోని ఇవాళ నువ్వు 2 ఏళ్లలో ఏం చేసినావు? నీ అభివృద్ధి ఏం చెప్తావు? ప్రజల్లోకి పోయి ఎన్నికలు జరుగుతున్నాయి కదా, హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ రోడ్లలో ఒక తట్టడి మట్టి వేసినావా నువ్వు? పోనీ ఊర్లలో చెరువులో ఒక తట్టడి మట్టి తీసినావా నువ్వు? వాళ్ళకి రైతు బంధు అని చెప్పేసి 10,000 కేసీఆర్ ఇచ్చిండు, నేను 15,000 ఇస్తాను. ఎన్ని దఫాలు రైతు బంధు ఇచ్చినావు నువ్వు? రైతు రుణమాఫీకి సంబంధించి చాలా మందికి రాలేదని చెప్పేసి మాట్లాడితే వాళ్ళందరితో నువ్వు ఏమంటారు రాని వాళ్ళందరితో నువ్వు తీసుకున్నావు దరఖాస్తులు, వాళ్ళందరికి ఇచ్చినావా? అంతెందుకు ప్రజాపాలన అని చెప్పేసి ఇక్కడ పెద్ద వ్యవహారం చేసినావు పార్టీ అధికారంలోకి రాగానే. ప్రజాభవన్ ఏడుంది? ఎంతమంది వస్తారు ప్రజాభవన్కి? ఎవరున్నారా? మంత్రులు, ముఖ్యమంత్రులు ఉన్నారా? ఎన్ని మాటలు మాట్లాడిండు సరిత గారు. కళ్యాణ లక్ష్మి ఆయన ఇచ్చిండు, నేను తులమంగారు ఇస్తాను, ఏమైంది? ఇవాళ కళ్యాణ లక్ష్మి ఎవరు అందుకుంటున్నారండి? పెళ్ళైన ఆడపిల్లలు, పిల్లలు పుట్టిన తర్వాత బిడ్డలను ఎత్తుకొని వచ్చి అందుకోవాల్సిన పరిస్థితి. కేసీఆర్ గవర్నమెంట్లో అది ఉన్నదా? నువ్వు 2,000 పింఛన్ని 4,000 చేస్తా అన్నావు, 4,000 వికలాంగుల పింఛన్ని 6,000 చేస్తా అన్నావు. ఎక్కడ చేసినావు? 2 సంవత్సరాలు గడిచిపోయిందే. అదే రైతు బంధుకు సంబంధించి ఏం మాట్లాడినావు? 10 ఎకరాలు 15 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి నువ్వు రైతు బంధు ఇచ్చినావు అని చెప్పేసి మాట్లాడుతున్నావు. నువ్వు పెట్టిన ఉచిత బస్సులో ఎవరు ప్రయాణిస్తున్నారండి ఇవాళ? గవర్నమెంట్ టీచర్లు ప్రయాణించట్లేదా? గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రయాణించట్లేదా? డబ్బున్న వాళ్ళు ప్రయాణించట్లేదా? మరి కేవలం ఈ ఎకనామిక్ సోర్స్ ఉన్న వాళ్ళకే, వీళ్ళకి మాత్రమే అని చెప్పేసి నువ్వు ఎందుకు పెట్టలేకపోయినావు? మరి దాన్ని ఎవరు ఎందుకు ప్రశ్నించారు? అంటే ఎంతసేపు ఏమంటారు కదా, కోడిగుడ్డు మీద ఈకలు పీకే పరిస్థితి కేసీఆర్ గారి పరిపాలనలో. ఇది 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 అని చెప్పేసి చెప్తున్నావు తప్పితే నువ్వేం చేసినావో చెప్తలేవు ప్రజలకి. నువ్వేం చేసినావు ఈ 2 ఏళ్లలో అది అడుగుతున్నారు, అది చెప్పు నువ్వు. సరే, కేసీఆర్ గారికి నోటీసులు పోయినాయా, కేటీఆర్కి నోటీసులు పోయినాయా, అదొక వ్యవస్థ, వాళ్ళు చర్యలు తీసుకుంటారా, ఏం చేస్తారనేది తర్వాత అంశం. నువ్వేం చేసినావు అని అడుగుతున్నా నేను. ప్రజల తరఫున నువ్వేం చేసినావు? ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చినావు? 2 లక్షల ఉద్యోగాలండి. రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇదే అశోక్ నగర్ చౌరస్తాలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, ఆ దయాకర్ గారు ప్లస్ రేవంత్ రెడ్డి, ఇవాళ చాలా గొప్ప మేధావులుగా ఉన్నటువంటి రియాజ్ కావచ్చు, మురళీ సార్ కావచ్చు, కోదండరామ్ కావచ్చు, వీళ్ళందరూ నిరుద్యోగులకు హామీ ఇచ్చి వాళ్ళని ఉసిగొలిపి వాళ్ళని బస్సు యాత్రలు ఊరూరుకు తీసుకుపోయి వాళ్ళ అమ్మలతోటి వాళ్ళ అవ్వలతోటి మాట్లాడిపిచ్చి కాంగ్రెస్ వస్తే మేము బాగుపడతామని చెప్పి ఏడిచ్చినామండి ఉద్యోగాలు.
అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 60 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఫిల్ చేసి వాళ్ళే ఎగ్జామ్ పెట్టారు, వాళ్ళే రిజల్ట్ ఇచ్చి ఈయన ఉద్యోగాలు ఇచ్చింది. అసలు మీరు ఎక్కడైనా చూడండి ముఖ్యమంత్రి ఆర్డర్ కాపీస్ ఇచ్చారండి ఎవరికైనా? ఇన్నేళ్ల పరిపాలనలో మనం చూస్తున్నాం కదా. మీరు ఒక జర్నలిస్ట్గా చాలా ఇయర్స్ నుంచి రాజకీయాలను చాలా దగ్గరగా చూసిన వాళ్ళు మీరు, అవునా కదా? నేను కూడా ఒక ఉద్యమకారినిగా రాజకీయాలను చాలా దగ్గర చూసిన. ఎవరన్నా ముఖ్యమంత్రి వీఆర్ఓ కానిస్టేబుల్లకు ఇచ్చారా అండి? అంత నీచమండి రేవంత్ రెడ్డి. కాబట్టి చెప్పుకోవడానికి ఏమీ లేదు సరిత గారు. ఏంటంటే ఆయనకు అనుకూలమైన కొన్ని మీడియా ఛానల్స్ని ఉపయోగించుకొని, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని ఉపయోగించుకొని, వాళ్ళ సోషల్ మీడియాని ఉపయోగించుకొని పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి మీద, హరీష్ అన్న మీద, కేటీఆర్ అన్న మీద బురద జల్లుతూ డైవర్ట్ చేస్తున్న పరిస్థితి. కానీ ప్రజలు నమ్మరండి. తెలంగాణ ప్రజలకు తెలుసు అసలు తెలంగాణ 10 ఏళ్లలో ఎంత శాంతి భద్రతలుగా ఉందండి. ఇవాళ ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, రోడ్డు మీద పరుచుకుంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళ మంత్రులే రోడ్ల మీద పడి కొట్లాడారు. కొండా సురేఖ కూతురు బయటకు వచ్చి ఎన్ని మాటలు మాట్లాడింది. గన్నులు పెట్టి బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఒక 300 కోట్ల కోసం ఒక పారిశ్రామికవేత్త. ఇంత దారుణంగా ఉందండి పరిస్థితి. ఇంకేం మాట్లాడతానే ఈయనకేం మొహం ఉందండి? ఎవరన్నా ప్రశ్నలు పెడితే సమాధానం చెప్పకుండా బూతులు తిడతాడు. అవునండి, ఒక ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళాడు. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక 1000 కోట్లు ఇస్తాను విద్యారంగాన్ని అభివృద్ధి చేయడానికి అని చెప్పేసి మాట్లాడుతున్నాను. చాలా మంచిది. నిన్నగాక మొన్న ఎస్సీ గర్ల్స్ హాస్టల్ కోటిలో వాళ్ళకి శానిటరీ ప్యాడ్స్ వేసే బకెట్లో బియ్యం గడిగి అన్నం వండుతున్నారని చెప్పేసి అమ్మాయిలు బయటకు వచ్చి ఉద్యమం చేశారు. సమాధానం చెప్పి వాళ్ళకి. విద్యాశాఖ కూడా సీఎం గారి దగ్గర ఉంది కదా. విద్యాశాఖ కూడా సీఎం గారి దగ్గరే ఉంది. ఎంత దరిద్రంగా ఉంది తెలుసా హాస్టల్. అసలు ఆ కూరగాయలు అయితే ఇట్లా పుచ్చులు పట్టిపోయినాయి. ఏం మాట్లాడుతుంది? అదే ఉమెన్ చైర్మన్ ఉన్నారు కదా ఆమె, నేరెల శారద గారు, నారాయణ శ్రీ చైతన్య ఆ కాలేజీలకు పోయి ఎంక్వైరీలు చేస్తుంటుంది. ఎందుకు ఎస్సీ గర్ల్స్ హాస్టల్కి వెళ్ళదు? ఎందుకు ఎస్టీ గర్ల్స్ హాస్టల్కి వెళ్ళదు? ఎందుకు గవర్నమెంట్కి సంబంధించినటువంటి గురుకులాలకి వెళ్ళదు? అవునా కదా? అంటే మీకు ఇచ్చినటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో ఎట్లా మిస్యూజ్ చేస్తున్నారు అనేది అడుగుతున్నా నేను. గురుకులాలలో ఎంతమంది పిల్లలు ఫుడ్ పాయిజన్ అయి చనిపోతున్నారని దీని మీద ఎందుకయ్యావు సిట్టు? నువ్వు ఎందుకయ్యావు? చాలా ప్రతిష్టాత్మకంగా అందాల పోటీలను నువ్వు పెట్టినావు కదా హైదరాబాద్లో. అందాల పోటీలు నిర్వహించినప్పుడు ఒక ఇంగ్లాండ్ మహిళ, మన దేశ మహిళ కాదే, ఒక ఇంగ్లాండ్ మహిళ నీ అనుచరులు ఆమె పట్ల లైంగిక వేధింపులకు గురి చేశారని చెప్పేసి పోయి ప్రెస్ మీట్ పెడితే మరి వాళ్ళ మీద ఎందుకు సిట్టు విచారణ వేయలేదు నువ్వు? ఏ ఆధారం లేకపోయినా ఒక సినీ తారని బయటికి లాగి కేటీఆర్ గారికి అంటగడుతూ మాట్లాడినటువంటి ఒక మంత్రి సురేఖ మీద ఎందుకో నువ్వు సిట్టు విచారణ వేయవు? అంతెందుకు నిన్నగాక మొన్న నైని బొగ్గు కుంభకోణానికి సంబంధించిన చాలా అంశాలు బయటకు వచ్చినాయి. ఎందుకో సిట్ విచారణ వేయవు దాని మీద? చాలా అంశాలు ఉన్నాయి. ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించి 5 లక్షల ఎకరాలు ఇవాళ అప్పనంగా దోచుకుంటున్నటువంటి పరిస్థితి. దాని మీద ఎందుకు సిటీ విచారణ వేయవు? అంతెందుకు ఆర్థిక మంత్రి పొంగులేటి శ్రీనివాసు కొడుకు చాలా మందిని బెదిరిస్తూ భూ కబ్జాలు చేస్తున్నాడని చెప్పేసి బయటకు వస్తుంది. దాని మీద ఎందుకు సిటీ విచారణ వేయవు? ఇవాళ ఖమ్మంలో బాధితులండి హైడ్రా పేరుతోటి ఇళ్లను మొత్తం కూల్చిపడేసారు. 15-20 సంవత్సరాల నుంచి ఇళ్లలో ఉన్నారు వాళ్ళు. హైదరాబాద్ వదిలిపెట్టి వాళ్ళ ఖమ్మం మీద పడ్డాడు. అసలు ఇట్లా రోదనలండి, రోధిస్తున్నారు. కనీసం వాళ్ళకు నోటీస్ ఇవ్వకుండా వాళ్ళ ఇళ్లను కూల్చేసారు. అదే కేసీఆర్ గవర్నమెంట్లో ఏం జరిగింది? నీడ లేని వాళ్ళకు నీడనిచ్చిండు, ఇల్లు లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు. కానీ నువ్వు ఉన్న ఇళ్లను కూలగొడుతున్నావు. నీకు కేసీఆర్ గారికి అదే తేడా, ఒకటే ఒక్క తేడా. ఆయన పొట్టన పెట్టుకొని కడుపులో పెట్టుకొని తెలంగాణ బిడ్డల్ని కాపాడుకుంటే నువ్వు ఇవాళ బజార్లో వేసినావు. రియల్ ఎస్టేట్ కంప్లీట్గా పడిపోయింది. వాళ్ళ రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి ఉన్నటువంటి అన్ని రంగాలు పడిపోయినాయి. ఎవ్వరు కూడా ఒక రూపాయి బయటకు తీసి ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి ఇవాళ. అంత దుస్థితికి తెలంగాణ తీసుకొచ్చినావు. ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నావు నువ్వు? ఏ మొహం పెట్టుకొని నువ్వు తెలంగాణలో ఇవాళ మున్సిపల్ ఎలక్షన్లోకి వస్తావని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. నువ్వు ఇచ్చిన హామీలలో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేరలేదు. ఇవాళ మాట్లాడుతున్నాడు ఉచిత బస్సు అని చెప్పేసి. రేపు ఆర్టీసీ పరిస్థితి ఏందండి? ఆర్టీసీ పరిస్థితి ఏంది? మొత్తం సర్వనాశనం అయి కూర్చుంటది. నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తున్నావా? అది నువ్వే ప్రభుత్వం నుంచి చెప్పిన పథకాలు హామీలలో దాదాపుగా చేసేసిరట. 1-2 చేయాల్సినవి ఉన్నాయి అంటున్నారు కదా మరి వాళ్ళ మంత్రులు. వాళ్ళు 1-2 ఏవి? కళ్యాణ లక్ష్మి. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఉంది. చెక్కులు ఎవరు తీసుకుంటున్నారని నేను ఇప్పుడే చెప్పాను. బిడ్డ పుట్టినకు వచ్చి తీసుకుంటున్నారు. తులమ్మ గారు ఏంటంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు తులమ్మ గారు ఇచ్చేటట్లు ఏడుంది అన్నాడు. మరి ప్రతి ఒక్క మహిళని 1,000,000 మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా అన్న ఆయన తులమ్మ గారు ఇయ్యడా అండి? పెళ్లి చేసుకునే అమ్మాయిలకి ఊరుకో 10 మంది అమ్మాయిలు ఉంటారండి. అదే ఊర్లో 100 మంది నువ్వు కోటీశ్వర్లను చేస్తా అంటున్నావు. ఆ 10 మంది అమ్మాయిలకు తులమ్మ గారు ఎందుకు ఇవ్వని నేను అడుగుతున్నా. మంచి ప్రశ్న. దీనికి సమాధానం చెప్పాలి కదా. లేదు వాళ్ళ దగ్గర సమాధానం. ఆ సమాధానం లేక కేటీఆర్ గారిని లైన్లోకి తీసుకొస్తాడు.
ఏదో ఆడపిల్లల్ని తీసుకొస్తాడు. దానికి సమాధానం లేక కాళేశ్వరం అంటాడు. దానికి సమాధానం లేక హరీష్ రావు గారికి సంబంధించి కాళేశ్వరంలో కుంభకోణం చేసిందని చెప్పేసి మాట్లాడతాడు. ఈయన వెనక చాలా ఉన్నాయి. ఆయన కుంభకోణం ఉంది, మన ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించిన 5 లక్షల భూ కుంభకోణం ఉంది. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ మంత్రులు ఎవరైతున్నారో ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, చెరువులను కబ్జా చేసి హైడ్రా అంటాడు, పేదోళ్ళను నాశనం చేస్తాడు, ఉన్నోళ్లకు దోచిపెడుతున్నటువంటి పరిస్థితి. ఇంకే నైతికత ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోవాలి మనం. అసలు నైతికత లేని వ్యక్తి. మామూలుగా ఎక్కడైనా సరే ఏ రాష్ట్రాలలోనైనా ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి ఎవరైనా పోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ మన రాష్ట్రంలో కొన్ని రోజుల నుంచి చూసినప్పుడు మొన్న చెన్నూరు నుంచి కొంతమంది జాయిన్ అయ్యారు, తర్వాత చేవేళ్ళ నుంచి, మొన్న బీజేపీలో ఉన్న ఆరూరు రమేష్ అధికార పార్టీలోకి పోకుండా ప్రతిపక్ష పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. అట్లనే ఇంకా చాలా మంది వస్తారు అంటున్నారు. ఎందుకు బీఆర్ఎస్ పార్టీలోకి చేరేందుకంటే ఏం కాన్ఫిడెంట్ ఇస్తున్నారు మీరు? ఎందుకు మీ పార్టీలో చేరేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? మెయిన్ కాన్ఫిడెన్స్ ఇవ్వడం కంటే కూడా ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారండి. 2 ఏళ్లలోనే కాంగ్రెస్కి ఎంత వ్యతిరేకత రావాలో అంత వ్యతిరేకత వచ్చింది. జనరల్గా ఏ ప్రభుత్వాలకైనా వ్యతిరేకత రావాలంటే 4 ఏళ్ళు 5 ఏళ్ళు పడుతుంది. ఇంకో ఎలక్షన్లకు వెళ్ళేటప్పుడు వద్దులే, ఎందుకు మనం అనుకున్నంతగా చెయ్యలేదు ప్రభుత్వం, వద్దు ఇంకో ప్రభుత్వాన్ని కోరుకుందాం, ఇంకో పార్టీకి అవకాశం ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ 2 ఏళ్లలో డిసైడ్ అయిపోయారు పబ్లిక్, ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ కావాలి, కేసీఆర్ గారే కావాలని చెప్పేసి. ఎందుకంటే కనిపిస్తున్నాయి, నేను చెప్పిన కదా ఇందాక, రైతు బంధు రైతులకు 15,000 కాదండి, కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు, అది కూడా పోయింది. ఏం లేదు, రైతు కూలీలను ఆదుకుంటా అన్నాడు, ఆటో డ్రైవర్లకు డబ్బులు అన్నాడు. ఇప్పుడు ఉచిత బస్సు పేరుతో వాళ్ళందరూ చాలా ఆర్థికంగా చితికిపోయారు కదా, వాళ్ళని కూడా ఆదుకుంటా అన్నాడు, వాళ్ళకు ఇవ్వలేదు. ఉద్యోగాల నోటిఫికేషన్ క్యాలెండర్ అన్నాడు, క్యాలెండరు లేదు. వాళ్ళకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, నిరుద్యోగ భృతి లేదు. ఎక్కడ అభివృద్ధి అయిందండి? 10 ఏళ్ళు కష్టపడి రాత్రి వాళ్ళు నిద్రలేని రాత్రులు గడిపి కాళేశ్వరం గడితే దాని మీద కూడా బురద చల్లితివి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎకనామిక్ సర్వేలోనే చెప్తుంది 89 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చిందని చెప్పేసి. ఇది అబద్ధం అని చెప్పేసి అనుకుందామా సరిత గారు? చెప్పండి. ఇది ప్రజల ముందు కనపడట్లేదా? ఒకవేళ ఫోన్ ట్యాపింగే నిజం అనుకుందామండి, బీజేపీ ఊరుకుంటుందా అండి? చెప్పండి. సెంట్రల్లో ఉన్న బీజేపీ ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. కేసీఆర్ గారి మీద చర్యలేక సిద్ధం అవుతుంది కదా. ఎందుకంటే వాళ్ళు కూడా తెలంగాణలో బలపడాలనుకుంటారు, తెలంగాణలో వాళ్ళు అవకాశం వస్తే చూద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే లేదనే కదా అర్థం. కావాలని చేయడం తప్పితే ఇంకొకటి లేదు. మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. మీరన్నట్టు ఇవాళ ప్రతిపక్ష స్థాయిలో ఉన్న వాళ్ళ పార్టీలలో చేరికలు అని అంటే ఖచ్చితంగా కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు. అది వాళ్ళకు కూడా వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా అర్థమైంది. పార్టీని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళకి, అరే కేసీఆర్ గారు సార్ దగ్గర ఉన్నప్పుడు ఎంత బాగుండే, ఇప్పుడేంది మా పరిస్థితి? ప్రజలు కేసీఆర్ని గారు కోరుకుంటున్నారు కాబట్టి మనం ఆ పార్టీకి వెళ్ళడం అని చెప్పేసి ఉత్తమం అనే ఆరూరు రమేష్ గారు అనుకున్నారు. ఈటల రాజేంద్ర గారు కూడా అనుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఈటల రాజేంద్ర గారు కూడా తెలంగాణ రావడం కోసం ఆయన కష్టపడ్డారు, కేసీఆర్ గారి కింద వర్క్ చేశారు. ఆయన కూడా వస్తే సంతోషం అని చెప్పేసి భావిస్తున్నా. వస్తారండి, ఖచ్చితంగా వస్తారు. బీజేపీ నుంచి వస్తారు, బీఆర్ఎస్ నుంచి వస్తారు. ప్రజలు కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ కావాలనుకుంటున్నారు కాబట్టి నెక్స్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది కేసీఆర్ గారు. థ్యాంక్ యూ.